గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గోశాల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే సవాలు ప్రతి సవాలు నడుమ ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం గోశాల వద్ద కనబడుతున్నాయి. ఇప్పుడు ఏదైతే గోశాల మీద ఆరోపణ చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సవాలు స్వీకరించారు. అయితే ఇక్కడ గోశాలకు వస్తానని తెలియజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా రాలేదేమి అంటూ కూడా ఎన్డీఏ నేతలంతా కూడా ఇక్కడ గోశాల వద్దకు వచ్చి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఉన్నారు. ఈసారి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వాక్యాలకి ఆయన నేను వస్తుంటే పోలీసు బలగాలను పెట్టి ఆపి వాళ్ళు అక్కడికి వెళ్తే నేనేం చేసేదంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. యుద్ధ వాతావరణానికి బయలుదేరి వచ్చే విధంగా జనాల్ని పోగు చేసుకొని వస్తుంటే జనాలని ఆపారు తప్పితే నాయకుల్ని ఎక్కడా కూడా ఆపలేదు. మేమందరం కూడా నాయకులు మాత్రమే ఇక్కడికి విచ్చేసాము. మీరు కూడా మీ నాయకుల్ని కావాలంటే తీసుకొని మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ జిల్లాలో ఉండారో, మాజీ మంత్రులు ఉండారో, ప్రతినిధులు ఉండారో వారితో రావచ్చు. ఇక్కడ మనం గోశాలకు వస్తూ ఉండేది నిజాలు తెలియజేయడానికి, యుద్ధం చేయడానికి కాదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మీ డ్రామాలు ఆపేసి ఇక్కడ గోశాల కాడ గంటన్నరగా మేము మా మీడియా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీకు ఇక్కడ ఏమో జరిగిపోయింది అనే ఆ భావన ఉంటే మీరు రావచ్చు, చూపిస్తే దాన్ని ప్రజలకు తెలియజేయడానికి మీడియా కూడా అంతా ఇక్కడ ఉంది. కాబట్టి అపోహలు క్రియేట్ చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతాలను రెచ్చగొట్టడం అది మీ పార్టీలకి తగ్గుతుందేమో కానీ మా ముఖ్యమంత్రి, మా కూటమి నాయకులకి ఎవ్వరికి అభ్యంతరాలు లేదు. దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా మేమందరూ కోరుకుంటున్నాం. పోలీసులు అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇవాళ సవాలు విసురుతున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నట్టు. మా ఎస్పీ గారు ఇప్పుడే క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. మేము ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదు. మేము రోడ్డుపైకి జనాలని పోగు చేసి తరలిచ్చే క్రమంలో వారిని ఆపాము. ఎవరిని? పబ్లిక్ని. ఇక్కడికి ఆహ్వానించింది పబ్లిక్తో వచ్చి యుద్ధాలు చేయడానికి కాదు, ఏం జరిగిందో తెలియడానికి. అవి గోశాలలో గోవులు ఉంటాయి. ఇక్కడేమి యుద్ధం చేయడానికి, యుద్ధ వాతావరణానికి యుద్ధం చేయడానికి కాదు. కాబట్టి దయచేసి నాయకులకి స్వాగతం పలుకుతున్నాం. నాయకులుగా రండి, మీరు ఏం తప్పు జరిగిందో ప్రజలకు తెలియజేయండి, తప్పేం లేదు. పాటు ఎంపీ గురుమూర్తి, అదే రకంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా నిరసన చేస్తూ మమ్మల్ని అంతా పోలీసు బలగంతో ఆపుతున్నారే తప్ప వాళ్ళు భయపడి ఆపుతున్నారంటూ కూడా వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. మీరు ఎస్పీ గారిని అడగండి. ఎందుకంటే రాజకీయ నాయకులను అడిగితే ఇక్కడికి వచ్చేకి వాళ్ళకి ఆ యోగ్యత లేక కథలు చెప్తారు. మన ఎస్పీ గారిని అడిగారంటే చెప్తారు. ఎక్కడ కూడా హౌస్ అరెస్ట్ అనే ఓడే లేదు. పోలీసులంతా ఇక్కడ ఉంటే ఎవరు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం? మీరే కావాలంటే వాళ్ళ ఇంటికాడ పోయి చూడండి. మేము బందోబస్తు కల్పించకపోయిన వారిని చూపించి హౌస్ అరెస్ట్ అంటారు. హౌస్ అరెస్ట్ అంటే ఏమి? వాళ్ళ లెక్క గేట్లో బీగాలేసి ఇంట్లోపల దాచలే. మేము ఫ్రీడమ్, మీరు ఎవరైనా రావచ్చు, మీ ముందర ఉన్నాం, చూపించండి. చూసి తప్పులు జరుగుంటే ఖచ్చితంగా స్వీకరిస్తాం, లేకపోతే తిప్పికొట్టేకి మేము సిద్ధంగా ఉంటాం. వాళ్ళ తర్వాత మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఆయన కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఆయన రాలేదు కానీ ఊరికే లేనిపోయిన కళ్ళుబొల్లు మాటలు చెప్తూ అక్కడే ఏదైతే ఇంటి వద్ద డ్రామాలు ఆడుతున్నాడు కరుణాకర్ రెడ్డి అంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి గోశాల వద్ద ఉన్న ఇక్కడ చూడొచ్చు. కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా పాటు ఒకసారి నాని ఉన్నారు, ఒకసారి ఆయన మాట్లాడించారు. అడ్డుకుంటున్నారు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేదండి, ఆయన వచ్చేంత ఇక్కడే ఉంటాం. మాతో పాటు ఒకటి ఎమ్మెల్యేతో పాటు 2-3 వచ్చారు. ఆయన కూడా ఆయనతో పాటు 10 మంది రావచ్చు. పోలీస్ అధికారులు ఎక్కడ అడ్డుకోలా, ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయాల. వాళ్ళు వచ్చేదానికి అందరూ పోలీస్ అధికారులు వదులుతున్నారు. ఆయన వెనకాల మంది మార్బలంతో రావాలనుకుంటే పోలీస్ అధికారులు ఎవరు వద్దుకోరు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. ఈరోజు ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయాల, హ్యాపీగా ఉన్నారు. మీరు హ్యాపీగా రావచ్చు, మీకోసం వెయిట్ చేస్తాం. అంటే నేను చేసే భయం ఉంది కాబట్టి, నేను చెప్పిన మాట వాస్తుంది కాబట్టి అంతా అక్కడికి చేరారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఒక టీటీడీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ధార్మిక సంస్థ. దానిపైన నువ్వు తప్పుడు మాటలు మాట్లాడిన దానివల్ల ఈరోజు అందరూ రావటం జరిగింది. నీ వ్యాఖ్యలకు కాదు, నువ్వు చేసి నువ్వు స్థానికంగా ఎమ్మెల్యే పైన, నా పైన స్థానిక ఎమ్మెల్యేల పైన చేస్తే ఎవరు రారు. ఇది ఒక టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీనిపైన కొందరి యొక్క మతానికి మనోభావాలు ఉన్నాయి. దానిపై నువ్వు దాడి చేశావు కాబట్టి అందరూ ఐక్యచేతంగా వచ్చారండి. నా మాటలు కట్టుబడి నేను నిరసనగా తెలియజేస్తున్నాను అంటూ కూడా ఆయన ఇంటి వద్ద పడుకొని నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంటి దారి నిరసన చేస్తే దాన్ని నేనేం చేయాలి? నా ఇంటిగా నేను కూడా చేయొచ్చు. మీరు రమ్మన్నా, మీరు మీతో పాటు 5 మంది రమ్మంటున్నాం కదా, మీరు రావచ్చు కదా. ఇక్కడ మీతో పాటు 5 మందిని రమ్మన్నారు, 1+2 అన్నారు. మేము అంతా రిక్వెస్ట్ చేస్తాం పోలీస్ అధికారిని, 10 మంది రమ్మంటున్నాం. రండి, ఇక్కడ వెయిట్ చేస్తాం.
మీ అది అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఆయన వచ్చేంత వరకు ఉంటారండి, అరగంట ఇక్కడే ఉంటాం. భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి సవాళ్ళకు ఆయన వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే నిరీక్షిస్తాం. లేనిపోని అబండాలు ఈ యొక్క టీటీడీ మీద మోపడం సరైన పద్ధతి కాదు. ఏ సవాల్ విసిరినప్పుడు దాన్ని స్వీకరించేటువంటి దమ్ము కూడా ఉండాలంటూ ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఏదైతే గోశాల మీద ఇలాంటి వాక్యాలు, తప్పుడు వాక్యాలు చేసి దాన్ని నిరూపించేందుకు సవాల్ విసిరి ఇవాళ రాకుండా ఇంటి వద్ద డ్రామాలు చేస్తూ అనేక ఆరోపణలు చేయడం తగదంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గోశాల వద్ద ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా చిత్తూరు ఎమ్మెల్యే కావచ్చు, తిరుపతి, అదే చంద్రగిరి ఎమ్మెల్యే, పోతులపట్టు ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గోశాల వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ యొక్క కరుణాకర్ రెడ్డి సవాలుకు మేము ఇక్కడ ఏది ఆయన చూపిస్తాడో మేము చూస్తాం, ఎక్కడెక్కడ వాస్తవ పరిస్థితి లేదనేది ప్రజలకు చూపించాలంటూ కూడా వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. అయితే కరుణాకర్ రెడ్డి వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే వేచి ఉంటాము. ఆయన చెప్పిన మాటలన్నీ నిజమైతే ఆ నిజాన్ని నిరూపించే విధంగా గోశాల వద్దకు వచ్చి ఆయన తీసుకున్నటువంటి సవాల్ని స్వీకరించి ఇక్కడికి వచ్చి నిరూపించాలంటూ కూడా కూటమి నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి మనతో పాటు మరొక ఎమ్మెల్యే ఉన్నారు. సరే, ఏదైతే ఈ యొక్క సవాళ్ళు విసిరారు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, కూటమి నేతలు భయపడి పోలీసులు అడ్డు పెట్టుకొని నన్ను అడ్డుకున్నారంటూ కూడా కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సవాల్ చేసింది ఎవరు? తొడగొట్టింది ఎవరు? సవాల్ చేసింది నువ్వే, తొడగొట్టింది నువ్వే, రమ్మనింది నువ్వే, నేను ఒక్కడే వస్తానని చెప్పింది నువ్వే. వచ్చినప్పుడు రావాలి కదా. నీ సవాలు స్వీకరించి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజన్న వచ్చినాడు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహన్ వచ్చినాడు, తిరుపతి జనసేన ఎమ్మెల్యే సీనన్ వచ్చినాడు, చిత్తూరు నుంచి ఎమ్మెల్యే గురజాలన్ వచ్చినాడు, శ్రీకాళహస్తి నుంచి సుధీరన్ వచ్చినాడు, చంద్రగిరి నుంచి నానన్ వచ్చినాడు, తిరుపతి నుంచి పసుపులేటి అరణ్ వచ్చినాడు. ఎంతమంది వచ్చినారో ఒకసారి వచ్చిపోమ్మా, ఒకసారి రా. చేసిన ఆరోపణలు చూపించేసి నీ పాటుకు నువ్వు వెళ్ళిపోతే సమాజం ఎవరిని ముఖాను వెళ్ళో వాళ్ళ ముఖాన్ని వస్తుంది. వందల వేల గోవులు నడిచిన పవిత్ర క్షేత్రం ఇది. గోధువులు ఎంత పవిత్రమో తెలుసా నీకు? తెలిసే ఉంటుంది, ఎందుకంటే నువ్వు దాన్ని పాటించకపోయినా తెలుసుకుంటావు. తెలుసుకునే లక్షణం ఉంది కాబట్టి వందల వేల గోవులు దశాబ్దాల కాలం పాటు ఇక్కడ నడిచిన ప్రాంతం ఇది. ఈ గోధువులని తాకి ఈ ప్రాంతమంతా పవిత్రమైన గోధువులు ఆవాహమై ఉంటుంది. ఆ గోధువులు నీ మొహం మీద పడి నువ్వు అసత్య ప్రచారాలు చేసి ఏ రాజకీయ ప్రాప్తం పొందాలనుకున్నా అది జరగని పని. మీరు చేసినటువంటి ఆరోపణ, మీరు చేసినటువంటి ప్రకటన గోహత్య కన్నా పాతకం. ఇదే గోవుల ఆవుల పాలు దాగి, ఇదే గోవుల యొక్క జున్ను తిని, వెన్న తిని టీటీడీ చైర్మన్గా ఎదిగిన నువ్వు ఈ గోవులని రాజకీయాల కోసం వాడుకుంటావా? ఎంత తప్పు చెప్పు. తల్లి పాలు దాగి రొమ్ము కుద్దడం అంటే ఇదే కదా. గోవులన రాజకీయాలకు వాడుకునేది, గోవులతోనే రాజకీయాలు చేసేది. అంటే మూగజీవాలు సాక్ష్యం లేవు చెప్పవని, మూగజీవాళ్ళు ఏమీ మరి తిరిగి మాట్లాడవనా? మూగజీవాలు సాక్ష్యం చెప్పకపోయినా అవి శపిస్తాయి. వాటికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే గోహత్య చేసిన వాడు, గోవుని హింసించిన వాడు, గోవుని అపవిత్రం చేయాలనుకున్నవాడు చరిత్రలో సుఖపడినటువంటి దాఖలాలే లేవు. మీరు మీ పార్టీ ఇది శిశుపాలుడు 100 తప్పులు చేసిన శ్రీకృష్ణుడు భరించినట్లు ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ 100 తప్పులు భరించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఈ గోధులతో మీ పార్టీని, మిమ్మల్ని ప్రజల నుంచి శాశ్వతంగా దూరం చేయబోతాడన్నటువంటి సంకేతం ఇస్తున్నారు. ఖచ్చితంగా అది జరగబోతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఆరోపణలు చేసే ముందు, సవాల్ చేసే ముందు, తొడలు కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో, తర్వాత ఏదైనా చెయ్యి. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. లోకేష్ అన్న వచ్చినాడు ఇక్కడ, అప్పుడు ఆరోపణలు చేసేసి టెంట్ వేసుకొని కూర్చునేస్తే వదిలేసేదానికి కుదరదు. ఇంకా లోకేష్ అన్న వచ్చినాడు, ఆయనకి ప్రతిదీ లెక్కే. ఆ లెక్క తప్పకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. అయితే నా మాటలు కట్టుబడి ఉన్నాను. నన్ను అక్కడికి కూటమి నేతలంతా కూడా అక్కడ చేరుకుని నన్ను రానియకుండా పోలీసులు అడ్డు పెట్టుకొని నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నా మాటలు కట్టుబడి నేను నిరసన చేపడుతున్నానంటూ కూడా ఆయన ఇంటి వద్ద పడుకొని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. హౌసు లేదు, అరెస్టు లేదు. మీరు చూశారు, ఆయన దగ్గర 25-26 నాటకాలు వేశాడు, దగ్గర 30-40 వేషాలు వేసాడు. ఇదో కొత్త వేషం. వేషాలు వేయడం, నాటకాలు వేయడం ఆయన కొత్త కాదు. నువ్వు రావాలనుకుంటే లుంగి కట్టుకొని టువాల భోజనం వేసుకొని జమ్మని వాకింగ్ చేస్తూ వస్తే ఎవరు ఆపుతారు నిన్న? చెప్పు. నీ కార్యకు నువ్వు రా. నువ్వు ఆ రోజు తొడగొట్టినప్పుడు ఏం చెప్పావా? దుర్యోధనుడు వారు తొడగొట్టినావు,
ఏం చెప్పినావు? నేను వస్తా నువ్వు రా, లేదు నీ వాళ్ళని పంపించున్నావు. వాళ్ళని పంపించినాడు, నువ్వు రావాలి కదా. నువ్వు చెప్పేటప్పుడే నేను ఒక 2000 మందితో వస్తానబ్బా, 5 లక్షల మందితో వస్తానబ్బా, ప్రశస్తంగా వస్తానబ్బా, ఒక 20 మంది పోలీసులు మా ర్యాలీకి పెట్టండి, లేకపోతే ఒక 200-300 మంది పోలీసులు బందోబస్తు పెట్టండి, నేను వస్తానని చెప్పినావా? నేను వస్తాను, నువ్వు రా. నువ్వు వస్తావా? టైం చెప్పమంటావా? డేట్ చెప్పమంటావా? ప్లేస్ చెప్పమంటావా? చెట్టు మీద కూర్చోమంటావా? చెట్టు కింద కూర్చోమంటావా? నీళ్ళలో ఉండమంటావా? ఎండలో ఉండమంటావా? గోశాల బయట ఉండమంటావా? గోశాల లోపల ఉండమంటావా? ఈ డైలాగులన్నీ ఒకేసారి చెప్పేస్తే ఇప్పుడు డైలాగులా నాటకాలు ఎత్తుకున్నావు, ఏం చేయాలా? కాబట్టి నాటకాలు వేసే ముందు, డైలాగ్ రాసుకునే ముందు నెక్స్ట్ డైలాగ్ కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. ఏదైతే కూటమి నేతలంతా కూడా కరుణాకర్ రెడ్డి సవాలు విసిరి నేను వందలాది మందితో వేలాది మందితో వస్తానంటే కుదరదు, నువ్వు సవాలు విసిరావు, నువ్వు ఒక్కడిగా వస్తావో, నీతో పాటు నీ అనుచరులు, నీ యొక్క గన్మ్యాను, లేకపోతే నీ యొక్క పార్టీ ముఖ్య నేతలతో వస్తే మేము స్వీకరిస్తాం తప్ప మేము బలగాన్ని వేసుకొని వచ్చి ప్రదర్శిస్తామంటే కుదరదు. మాటలు కట్టుబడి ఉంటే వచ్చి నిరూపించాలంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి గోశాలలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి, గోశాల. రెడీగా ఉన్నాను. అన్న ఛాలెంజ్ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా రావాలి. అన్న పల్లా శ్రీనివాస్ గారు కదన్నా, మీరు వస్తారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా అన్న. నమస్తే సుధీర్ అన్న, బొజ్జర శ్రీకాళహస్తి అన్న. అన్న సుధీర్ అన్న, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న. ఉన్నారు కానీ మమ్మల్ని ఇక్కడ మీకు ఇమీడియట్ గా ఎస్కాట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. నేను సిద్ధంగా ఉన్నాను. మేము పంపిస్తామండి, ఎస్పీతో మాట్లాడతాము. ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ మీరు ఇంటికాడ ఉన్నారా? ఐ యామ్ రెడీ. ఇంట్లోనే ఉన్నాం. మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు యా ఇంట్లో ఉన్నాం. వీఆర్ సెండింగ్ ఎస్కాట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి, ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు రాలే ఎక్కువ వరకు మేమేం రాలేదా? కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. చేశారయ్యా, మమ్మల్ని రానియకుండా కట్టడి చేశారు. ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్నా, మీకు అలా కనపడుతుందా? మాకు అర్థమైంది. అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. మా ఇంటి దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్. ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా సుధీర్? అన్నా మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ గారిని పంపించండి, వస్తాం. ఎస్పీ రావట్లే కానీ మీకు ఎస్కాట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఎవరినైనా పంపండి, వస్తాం. ఓకే రైట్, పంపిస్తున్నాం. ఓకే పంపించి ఎస్పీ గారు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.